ప్రమాదంలో మరి నెట్టివేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి వారు రాగానే మేము పాలమూరు రంగారెడ్డిని మేము జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్పి గతంలో కూడా వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చినారు, తప్పుడు హామీలు ఇచ్చినారు. రాగానే హుటాహుటిన ఢిల్లీకి పోయినారు. అక్కడ కేంద్రంలో చెప్పినటువంటి పెద్దలు కేంద్ర మంత్రులు చెప్పగానే ఇది సాధ్యపడది, మీరే చేసుకోవాలనగానే తోక ముడుచుకొని వచ్చేసి హైదరాబాద్కు వచ్చేసి ఇది సాధ్యం కాదని చెప్పినారు. అదేవిధంగా మరి గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి. మరి ముందు నుంచి కూడా మరి ఈ ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ హెచ్చరిస్తూ ఉంటే అదేమీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక నాగార్జున సాగర్ కానివ్వండి, అదేవిధంగా శ్రీశైలం సాగర్ సంబంధించిన ప్రాజెక్టులని ఎట్టి పరిస్థితుల్లో మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్కి అప్పగించామని చెప్పేసి మరి ప్రగల్భాలు పలికినట్టు మంత్రులు. మరి ఈరోజు చూసినట్టయితే మరి నిన్న పెద్ద ఎత్తున మరి ఈఎన్సీ గారు, ఇరిగేషన్ అండ్ చీఫ్ గారు వారే క్లియర్గా ప్రభుత్వం తరఫున ఒప్పుకున్నామని సంతకం చేసామని చెప్పేసి కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ బోర్డులకి ఈ నిర్వహణ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ అన్నిటి కూడా దాని కిందకి అప్పగిస్తామని చెప్పేసి కూడా నిన్న వారు స్టేట్మెంట్ చేయడం చూసినాం నిన్న. అయితే ఈ కాంగ్రెస్ క్యాబినెట్లో వాస్తవానికి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఏజెంట్లుగానే ఉన్నారు తప్ప వారు నిజంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు, తెలంగాణ ఒక ప్రయోజనాల కోసం కొట్టాడే నాయకులు కూడా తక్కువ కనపడుతూ ఉన్నారు. మరి ఈ నదీ జలాలపై హక్కులనంతా కూడా మరి కాలరాస్తూ మరి తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మరి మహబూబ్ నగర్ మరి నల్గొండ ఖమ్మం ప్రజలకి శాపంగా మారబోతుందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి దీన్ని రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతంగా మరి ఈ యొక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టడమే అని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి దీని గురించి గత నెల జనవరి 17 రోజే మరి దీనిపైన మినిట్స్లో కేంద్రంలో జరిగినటువంటి మరి యొక్క బోర్డు మేనేజ్మెంట్ బోర్డు జరిగినటువంటి మీటింగ్లో మరి మినిట్స్లో ఒప్పుకున్నారని చెప్పి ఆ రోజు స్పష్టంగా మా నాయకులు అడిగితే అలాంటిది ఏమీ లేదు, మీరు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు, మా పైన ఆరోపణలు చేస్తున్నారు, అది పచ్చి అబద్ధం అని చెప్పి మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆరోపణ చేయకుండా కాకుండా ఈ యొక్క 2 ప్రాజెక్టులని అప్పగింతవు అంటే కేఆర్ఎం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడానికి ఒప్పుకునేది లేదని చెప్పి డైరెక్ట్ వారు పేపర్ స్టేట్మెంటే మరి ఇవ్వడం జరిగింది. వాళ్ళే క్లియర్గా మాట్లాడి దాంట్లో స్పష్టంగా వారు దీన్ని ప్రెస్ కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ పోయినారు మేము అడుగుతా ఉన్నాం. మరి ఒక ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం సమాధానం చెప్తారు? వారి యొక్క రివ్యూ మీటింగ్లో కూడా ఇలాంటిది చేసే ప్రసక్తే లేదు, అవసరం అనుకుంటే అందరం కూడా కలిసిపోయి కేంద్రంతో పోరాడతామని చెప్పేసి ఒక మాట కూడా మన పేపర్లో చూసిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర హక్కుల గురించి తెలంగాణ అంటే వీళ్ళు కేవలం వీళ్ళు అయిపోతా ఉన్నారు. మనకు అన్కండిషనల్గా వాళ్ళు కేవలం ఒక హక్కులని వారికి అప్పయ్యే ముందు ఇలాంటి యొక్క షరతులు లేకుండా గతంలో విధించినటువంటి ఏవైతే చాలా మటుకి మనం కండిషన్స్ పెట్టాం, అప్పుడు ఖచ్చితంగా కండిషన్స్ ఫుల్ఫిల్ చేయమని రిక్వెస్ట్ ఫైట్ చేసినాం. కాబట్టి దానిపైన ఎలాంటి యొక్క వివరణ తీసుకోకుండా, గ్యారంటీ తీసుకోకుండా, వారిపైన ఎలాంటి యొక్క సంతకాలు తీసుకోకుండా వాళ్ళు ఈజీగానే వారికి నిన్న హక్కులు రాసేయడం చూస్తూ ఉంటే ఇది ఏ రకమైనటువంటి ప్రభుత్వం నడుస్తుందో రాష్ట్రంలో అర్థమవుతున్నది. ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా ఢిల్లీలోనే వెళ్ళి సాక్షాత్ మంత్రి గారు కలిసినారు. దీనిపైన తప్పు అని చెప్పేసి ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను. ప్రజలు ఇప్పటికైనా గమనించాలా, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల గురించి ఫైట్ చేసేటువంటి పార్టీ ఏకైక పార్టీ గులాబీ జెండా, అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ వేరే పార్టీలు కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకున్నది. ఈరోజు ప్రాజెక్టు మరి ఏదైతే ఉన్నదో కేఆర్ఎం పరిధిలోకి ఇవ్వడానికి సంపూర్ణంగా లిఖితపూర్వకంగా అంగీకరించినది. మరి ఈఎన్సీ గారే నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో
కేవలం ఒక లెటర్, ఒక అధికారితో లెటర్ ఇప్పించేసి ఆ లెటర్ ప్రెస్కి రిలీజ్ చేసి మేము కూడా మరి ఏమో కేంద్రాన్ని అడుగుతున్నాము, ఈ బోర్డుని అడుగుతున్నామని చెప్పేసి ఒక నామమాత్రంగా ఒక లెటర్ రాసి మరి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా మరి ఒక లెటర్ని నామమాత్రంగా చేసినారు. కాబట్టి ఇది మామూలుగా ఆషామాషి తీసుకున్న నిర్ణయం కాదు, పరిణామం కాదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మరోవైపు కేంద్రం ఈ ముగ్గురు పక్కగా వేసిన ప్లాన్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే అనుభవం లేదు వీళ్ళకి, అనుభవం లేని నాయకులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ఈరోజు. కాబట్టి ఈ ఆ ఒక ప్లాన్లో వీళ్ళు బలైపోయినారు, ఆ ఉచ్చులో వెళ్ళిపోయినారు. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిస్తే ఇక్కడికంటే ఎక్కువ పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నారు నాయకులు కర్ణాటకలో జరుపుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గెలిస్తే తెలంగాణ కంటే ఎక్కువ లాభం ఆంధ్రప్రదేశ్కి అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ వచ్చి మూటలిచ్చి టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యక్షంగా కారకులైనారు. ఈరోజు ఈ నిర్ణయం ద్వారా అర్థమవుతా ఉన్నది. ఇది ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఒక్కసారి మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని నేను అడుగుతా ఉన్నాను.